పైననే వచ్చింది పైకి వెళ్దాం. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం, మురుగేశ్వర దర్శనానికి వెళ్తున్నాము. ఆత్మలింగం ఏం మర్చిపోతలేంగా. మురుగేశ్వర్ పోతున్నాం. అక్కడ చాలా బాగుంది. లుంగి షాల్ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ పెడితే డౌట్ మళ్ళీ వేరే. హాయ్ గైస్, దిస్ ఇస్ శాలిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుశ్రీ బ్లాగ్. సో ఈ రోజు అయితే డే 2 మేమైతే మహాబలేశ్వరంకి అయితే స్టార్ట్ అవబోతున్నాము. సో మార్నింగ్ 6 అనుకున్నాము, బట్ కుదరలేదు. మేమే కుక్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అయిపోయింది. అరౌండ్ 8-9 ఏమో అవుతుంది. మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అండ్ తర్వాత అక్కడ నుంచి అటే బీచ్కి వెళ్దామని అనుకున్నాము, బట్ ఎంత అవుతుందో చూద్దాము. సో తర్వాత మేము తీసుకున్న హోమ్ స్టే అండి, మేము తీసుకుంది అయితే నిజంగా చాలా బాగుండే లొకేషన్. నేను బయటికి వెళ్ళి చూపిస్తాను, మొత్తం ఇల్లంతా చూడండి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో అయితే అదిరిపోయింది. సో ఫుల్ వీడియో చూసేయండి. గేట్ అంటే పెట్టండి. బాగుంది ఇల్లు, ఇది బాగుంది ఇల్లు ఇది. పైననే వచ్చింది పైకి వెళ్దాం. ఏం మర్చిపోతలేంగా. నిన్న రాత్రి అంతా వర్షం పడ్డది, ఇప్పుడు ఎండ కొడుతుంది. బస్సులు అందరు కూర్చున్నప్పుడు అక్కడే నైట్ అయితే వెళ్ళినాము. హైదరాబాద్ నుండి నిన్న గోకర్ణకి వచ్చినాము. ఇక్కడ రూమ్ తీసుకున్నాము, లాడ్జ్ తీసుకున్నాము. అక్కడ స్నానాలు అయిపోయినాయి. ఇంకోటి వంట కూడా చేసుకొని బస్సులో పెట్టేసుకున్నాము. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము, మురుగేశ్వర దర్శనానికి వెళ్తున్నాము. ఆత్మలింగం దర్శనానికి వెళ్తున్నాము. మహాబలేశ్వర దర్శనం చేసుకొని లోపలికి ఫోన్ అలౌడ్ అయితే మాత్రం చూపిస్తాను, చూడండి. మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి. ఓకే, ఈరోజు మేము అందరం తయారైన వెళ్తున్నాం. వాళ్ళందరూ బీచ్కి పోవడానికి రెడీ అయ్యారు. ఇటు పిన్ని సిగ్గోర్త్ సన్ స్క్రీన్ లోషన్ అయితే పెట్టుకుంటున్నాము. ఐశ్వర్య నడుస్తుంది. డాడీ బయటనే ఉంటాడంట, డాడీకి ఇచ్చేద్దాం. వస్తున్నా కాలు ఘోరంగా కాలుతున్నాయి. వీళ్ళు ఏరి వెళ్ళిపోయారు లోపలికి. దాదా మెల్లగరా.
పొంగే వానాకాలం నది పాట నది పాట మల్లె మొగ్గ బంతి మొగ్గ వీటి పని పాట పని పాట ఏం కాదు ఏం కాదు ఏం కాదు మరి ఇది వచ్చాడుతుంది ఆట అమ్మో వీళ్ళు ఏడున్నారు హాయ్ అమ్మా పొద్దున చెప్పిన కదా మహాబలేశ్వర్ దర్శనానికి పోతున్నామని దర్శనం అయిపోయింది 9 వరకు వంటలంతా వేసుకున్నాము ఒక టిఫిన్ చేయలేదు ఒకటి అంతే దర్శనం చేసుకున్నాము 1 వరకు లైన్లోనే అయిపోయింది మాదంతా ఆ నుంచి 1 నుంచి 4 వరకు బీచ్లో ఆడినాం అగో పొద్దున వండుకున్నాం పప్పుచారు 5 అయింది తినేసరికి తిన్నాము మరి ఇప్పుడు అటు పోతున్నాం మురుగేశ్వర్ పోతున్నాం అక్కడ వెనక చూపిస్తాం. ఇక్కడ వెనక చాలా బాగుంది అంకుల్ నీకు లుంగి లేకపోతే రానిరంట రేపు కూడా ఈ రోజు కూడా రాలేడు అంకుల్ ఇవాళ రాలేదు ఆయన గుళ్ళకి. ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు? లుంగి లేదు లుంగి షాల్ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ పెడితే డౌట్ మళ్ళీ వేరే టీ కానీ పాతే అనుకుంటారు.